హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆసియా కప్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ వర్మ దుమ్ము రేపుతున్నాడు. ప్రత్యర్థితో పని లేకుండా చెలరేగుతున్నాడు. వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ పవర్ ఏంటో చూపిస్తున్నాడు. దయాది పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడుతున్న హై వోల్టేజ్ మ్యాచ్ అనే బెరుకు లేకుండా విధ్వంసం సృష్టించాడు. పాకిస్తాన్ టాప్ బౌలర్ అయిన షాహిన్ షా ఆఫ్రిదీకే చుక్కలు చూపించాడు. ఎవరైతే నాకేంది, డోంట్ కేర్ అనే రీతిలో చిన్నపాటి పరుగుల తుఫాను సృష్టించి వెనుదిరిగాడు. అభిషేక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఏం గుండరాది, పాక్ బెస్ట్ బౌలర్కే చుక్కల అని కొనియాడుతున్నారు. 128 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శుభ్మన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ వర్మ షాహిన్ షా ఆఫ్రిదీ వేసిన తొలి ఓవర్ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ఆ మరుసటి బంతినే లాంగ్ ఆఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టి ఆఫ్రిదీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. షాహిన్ ఆఫ్రిదీ వేసిన మరుసటి ఓవర్లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన అభిషేక్ వర్మ మూడో బంతిని మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ షాట్కు షాహిన్ షా ఆఫ్రిదీ నోరెళ్లబెట్టాడు. సైమ్ అయూబ్ బౌలింగ్ లోనూ వరుసగా 2 బౌండరీలు బాదిన అభిషేక్ వర్మ మూడో బంతి కూడా భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో అభిషేక్ చిన్నపాటి తుఫానుకు బ్రేక్ పడగా షాహిన్ షా ఆఫ్రిదీ ఊపిరి పీల్చుకున్నాడు. 13 బంతులు మాత్రమే ఆడిన అభిషేక్ వర్మ 4 ఫోర్లు 2 సిక్స్లతో 31 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతని స్ట్రైక్ రేట్ 238.46 కావడం గమనార్హం. మరో 10 బంతులు అభిషేక్ శర్మ ఆడి ఉంటే మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిసేది. యుఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లోనూ ఫస్ట్ బాల్ నే అభిషేక్ శర్మ సిక్సర్ బాదాడు. దంచి కొట్టడమే తన పని అని చాటి చెప్పాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.